నారాయణ సార్ ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ సార్ కూడా టీచరే, నారాయణ సార్ కూడా తప్పకుండా రెండు ఎమ్మెల్యేగా తెలియజేసి ఆడవాళ్ళు మిగతా మన పిల్లల యొక్క భవిష్యత్తు తప్పకుండా అందరూ సహాయపడి ప్రతి పార్టీని గెలుచుకుంటా మన ఎదుటి యొక్క భవిష్యత్తుని పక్కరా అయిపోయినా రే పక్కరా తమ్ముడు రారా చదువును వెళ్ళండి రా నేను వెనక్కి రా బాగుంటా నేను వెనక్కి పెట్టుకో ఫోన్ 3 సార్లు వచ్చింది ఇప్పటికి ముగ్గురు ఒకటే
వెళ్ళి తెలుగుదేశం తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారిని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వారి యొక్క అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుకు వేసి వాళ్ళిద్దరినీ గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరుతూ ముందుకు వెళ్ళటం జరుగుతోంది. ఈ సందర్భంగా వారి యొక్క స్పందన అయితే చాలా అనూహ్యంగా ఉంది. చక్కగా ఆహ్వానించి చక్కగా మాట్లాడి ఖచ్చితంగా వేస్తాము అని చెప్పి భరోసా ఇచ్చి పంపించడం జరుగుతోంది. ప్రతి ఒక్కరూ కలిసిన ప్రతి ఒక్కరూ ఇదే విధిగా చెప్పి పంపించారు. ఈ సందర్భంగా ఒకటి మనము మేనిఫెస్టోలో ఇచ్చిన విషయాల్ని గుర్తు చేసుకోవాలి. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి బాబుగారు ప్రత్యేకించి 50 సంవత్సరములు దాటిన వారికి 4,000 పెన్షను ఇస్తాము అని చెప్పి వాళ్ళకు కూడా వర్తింపజేస్తాము అని చెప్పి భరోసా ఇవ్వటం జరిగింది. మేనిఫెస్టోలో ఆ విధంగా రూపొందించడం జరిగింది. అంతేకాకుండా బీసీల యొక్క సంక్షేమానికి సప్లాన్కి మొత్తము 1,50,000 కోట్లు వాటికి నిధులు వాటికి సమకూర్చి వాటిని వారి యొక్క అభివృద్ధికి వారికి చేకూరుస్తామని చెప్పడం జరిగింది. ఇదే విధంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ కూడాను ఇదే రకంగా వారి యొక్క అభివృద్ధికి తోడ్పడతాము అని చెప్పి భరోసా ఇవ్వటం జరిగింది. ప్రత్యేకించి క్రిస్టియన్స్కి వారి యొక్క శ్మశాన వాటికలకి స్థలాలని కేటాయిస్తాము అని చెప్పటం జరిగింది. ఇంతేకాకుండా జెరూసలం యాత్రకి వారికి సాయం చేస్తాము అన్న భరోసా కూడా ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కళ్ళకి, అది బీసీలకు అయిండొచ్చు, ఎస్టీలకు అయిండొచ్చు, ఎస్సీలకు అయిండొచ్చు, కార్మికులకు కానివ్వండి, లేకపోతే చేనేత కార్మికులకు కానివ్వండి, ఇంకొక నిర్మాణ రంగ కార్మికులకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఎవరికి ఏది అవసరం, ఎవరికి ఏది కావాలి, వారికి ఏది ఉంటే వారి యొక్క జీవన ప్రమాణము ఇంకా కొంత మెరుగ్గా ఉంటుంది అన్న ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి అనువుగా మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది. అది ప్రజలకు కూడా ప్రతి ఒక్కరికి అర్థమైంది. మా కోసం చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తున్నారు. వీటికన్నిటికన్నా మించి యువతకి ఉద్యోగ అవకాశాలు, మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే అని చెప్పటం అది వాళ్ళకి వారి యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుకి చాలా భరోసా ఇచ్చినట్టు అయింది. దానితో అది ఒకటి, ప్లస్ విజన్ ఉన్న నాయకుడు, మన రాష్ట్రానికి కంపెనీస్ తీసుకొని రాగల సత్తా ఉన్న నాయకుడు, తర్వాత అదే రకంగా ఫ్యాక్టరీస్ పెట్టుబడులు వస్తాయి, తద్వారా మా పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి భరోసా వారందరిలో ప్రతి ఒక్కళ్ళలో తెలుస్తుంది. ఇంకొక మహిళ చెప్పింది, అమ్మ మేము పొదుపు సంఘం లీడరు ఆమె, తప్పకుండా ఇప్పుడు చెప్పిన దాంట్లో మా పొదుపు సంఘాలకి 10 లక్షల వరకు రుణాలు సదుపాయం కల్పిస్తామని చెప్పారు. కాబట్టి మా పొదుపు సంఘాలన్నీ ఖచ్చితంగా
తెలుగుదేశ ప్రభుత్వంనే మన చంద్రన్ననే మేము గెలిపించుకుంటాము అని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఆ పొదుపు లీడర్. ఇంతేకాకుండా ఆమె అడిగిన ఇంకొక విషయం ఏంటంటే, మాకు ఇల్లు అలాట్ అయిందమ్మా, టిట్కో హౌస్ అలాట్ అయింది, కానీ 5 సంవత్సరాల నుంచి రాలేదు. దయ ఉంచి వచ్చిన వెంటనే మాకైతే ఆ ఇల్లు ఇప్పించండి. నేను చెప్పాను, సారు ఇచ్చిన వాగ్దానాల్లో మొదటి వాగ్దానం అదే. ఏదైతే ఇళ్ళు పూర్తయి ఉన్నాయో, వాళ్ళకి ఎవరికైతే అలాట్ అయి ఉన్నాయో, మన ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత మొదట చేసేది ఆ ఇల్లు అన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటమేను. కాబట్టి మీరు అస్సలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఖచ్చితంగా మేము తెలుగుదేశానికే ఓటేసుకుంటాము, సైకిల్ గుర్తుకే ఓటేస్తాము, తద్వారా ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారినే మేము బలపరుస్తాము, నారాయణ గారినే గెలిపించుకుంటాము, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారినే గెలిపించుకుంటాము. తద్వారా రాష్ట్ర నిధుల నుంచి నారాయణ గారు పెట్టుబడులు తీసుకొని వచ్చి నెల్లూరుని అభివృద్ధి చేస్తారు. అంతేకాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కేంద్ర నిధుల నుంచి నెల్లూరుకి నిధులను తీసుకొని వచ్చి ఇద్దరూ కలిసి, నారాయణ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కలిసి నెల్లూరుని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతారు అన్న నమ్మకము, విశ్వాసము మాకు ఉంది అని చెప్పి ప్రజలు ఈరోజు చెప్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకే ఓటేస్తామంటున్నారు, సైకిల్ గుర్తుకే ఓటేస్తామన్నారు. 2 ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థిగా ఇద్దరిని గెలిపించుకొని మా అభివృద్ధికి మేము చేసుకుంటున్నాము అని భరోసా ఇచ్చారు. వారందరి యొక్క నమ్మకానికి, భరోసాకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు.